ప్రైజ్ ది లార్డ్ అందరికీ వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ. నేను మీ అభినయ దర్శన్. గరికపాటి నరసింహారావు గారు మీలో చాలామందికి ఆయన సుపరిచితులే. ఆయన ప్రసంగాలు చేస్తూ హైందవుల మధ్యలో ప్రసంగాలు చేస్తూ ఉంటారు. చాలా బిజీగా ఉంటారు. చాలా గొప్ప వ్యక్తి ఆయన. చాలా పేరుగాంచినటువంటి వ్యక్తి. మంచి జ్ఞానవంతుడే. ఈయన ప్రసంగాల్లో జ్ఞానాన్ని బోధించడం కంటే కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ జోకులు వేస్తూ ఉంటాడు, కామెడీ చేస్తూ ఉంటారు. ఆ ఎదుట కూర్చున్న ప్రజల్ని నవ్విస్తూ ఉంటారు. ఆ నవ్వించే క్రమంలో కొన్ని తప్పులు పొరపాట్లు దొల్లుతూ ఉంటాయి. ఏదేమైనా నా ఉద్దేశం ఏంటంటే, పెద్ద ఆయన ఒక 60 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి మాట్లాడేటప్పుడు కొంచెం జ్ఞానయుక్తంగా మాట్లాడితే బాగుంటుంది. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడకుండా, మాట్లాడేది ఏదైనా 1కి 10 సార్లు ఆలోచించుకొని ఆచితూచి మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు అనుకోవచ్చు, అసలు ఏం మాట్లాడారు గరికపాటి గారు? ప్రాబ్లం ఏంటి? ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి? ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? ఇంకెవరిని? ఈ హైందవుల పెద్దలుగా చెప్పుకునే వీళ్ళందరూ నాకు హైందవ సహోదరుల మీద ఎలాంటి వ్యతిరేకత కానీ ఎలాంటి అయిష్టం కానీ లేదు. హైందవ సహోదరులందరినీ నేను గౌరవిస్తాను, అభిమానిస్తాను, ప్రేమిస్తాను. ఎందుకంటే మనం హైందవుల కంటే, క్రైస్తవుల కంటే, ముస్లింల కంటే ముందుగా భారతీయులం. అందరూ కలిసిమెలిసి ఉండాలన్నటువంటి సిద్ధాంతం మాది. కాబట్టి హైందవ సహోదరులను నేను ఎప్పుడు తప్పుపట్టను. వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళ పైన మేము పెద్దలుగా చలామణి అవుతున్నామని చెప్పుకునే కొందరిలో వారి వ్యాఖ్యలు ఎదుటివారి మతాన్ని, ఎదుటివారి దేవుణ్ణి, ఎదుటివారి గ్రంథాన్ని తక్కువ చేసి కించపరిచే విధంగా, మనోభావాలు దెబ్బతీసే విధంగా వారి వ్యాఖ్యలు ఉండటం చాలా బాధాకరం. ఇప్పుడు గరికపాటి గారు ఏం మాట్లాడారు, ఆయనకి ఈ మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి అన్నది మీకు వినిపిస్తా. అసలు ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి మీరు వినండి. దేవుడు ఇలా కూర్చున్నాడు, ఆకాశం రావాలి అన్నాడు, ఆకాశం వచ్చింది. భూమి రావాలి అన్నాడు, భూమి వచ్చింది. రాదమ్మా, ఆర్టీసీ బస్సు రావట్లేదు, ఆకాశం భూమి ఎక్కడి నుంచి వస్తాయి? ఈయన ఎంత వ్యంగ్యంగా మీరు మాట్లాడి చూశారు కదా. ఆకాశం రావాలి అన్నాడు, ఆకాశం వచ్చింది. భూమి రావాలన్నాడు, భూమి వచ్చింది. ఆర్టీసీ బస్సు రావట్లేదమ్మా, పిలిస్తే ఆకాశం భూమి ఎక్కడి నుంచి వస్తాయి? సార్ గరికపాటి గారు, మీకు అవసరమా అండి? మీరు ఏదో ప్రసంగాలు చేస్తారు, మీరంటే నాకు కూడా గౌరవమే. అప్పుడప్పుడు మీ ఎంటర్టైన్మెంట్ నేను కూడా చూస్తుంటాను. ఆ స్క్రోల్ చేస్తున్నప్పుడు వీడియోస్, మీ జోకులు, మిరపకాయ బజ్జీల జోకులు, ఆ స్థలాల జోకులు బాగుంటాయి, నవ్వుకోవడానికి బాగుంటాయి. మీరు చేసే ఎంటర్టైన్మెంట్ ఏదో చేసుకోవచ్చు కదా, వేసే జోకులు ఏదో వేసుకోవచ్చు కదా. మా గ్రంథం గురించి మీకు అవసరమా? మా విశ్వాసం గురించి మీకు అవసరమా? మేము నమ్ముతున్న దేవుడు ఆయన సర్వలోక సృష్టికర్త. మీరు పిలిస్తే ఆర్టీసీ బస్సు రాదు సార్, ఆటో వాడు వస్తాడు. పిలిస్తే ఆర్టీసీ బస్సు ఎందుకు వస్తుంది చెప్పండి? ఆర్టీసీ బస్సు దగ్గరికి మనం వెళ్ళి మనం ఎక్కాలి. పిలిస్తే వచ్చేది ఆటో, పిలిస్తే వచ్చేది రిక్షా, పిలిస్తే వచ్చేది ఫ్రెండ్. బస్సు రాదు. ఆర్టీసీ బస్సు పిలిస్తే రాదు. పల్లె వెలుగు బస్సు కూడా రాదు పిలిస్తే. మీరు ఇంత జ్ఞానం పెట్టుకొని ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? అంటే మీ ఉద్దేశం ఏంటి? పిలిస్తే ఆర్టీసీ బస్సు రాదు కాబట్టి ఆకాశం ఎలా వచ్చింది, భూమి ఎలా వచ్చింది అని. ఇప్పుడు బస్సును పిలిచేది ఎవడు? మహా అయితే మీరు పిలుస్తారు అనుకోండి, లేదా సీఎంఓ పిఎంఓ పిలుస్తాడు అనుకోండి. ఈ సీఎం అయినా, పిఎం అయినా, గరికపాటి అయినా, ఇంకొకరైనా ఎవరు? వీళ్ళందరూ మనుషులు కదా, సాదాసీదా మనుషులు. మనమేమి సూపర్ మ్యాన్లు కాదు, హీమ్యాన్లు కాదు, శక్తిమాన్లు కాదు, ఐరన్ మ్యాన్లు కాదు, మనకే పవర్స్ లేవు. మనం సాదాసీదా సామాన్యులమైన వ్యక్తులం. మనల్ని కలుగు చేసినవాడు, మనల్ని పుట్టించినవాడు, భూమి మీద మనల్ని ప్రవేశపెట్టినవాడు ఎవడు? దేవుడు కదా. మీరు పిలిస్తే గరికపాటి గారు ఆర్టీసీ బస్సు రాదు, ఆటో కూడా రాదేమో నాకు తెలిసి. అయితే ఇక్కడ భూమిని కలగమని, ఆకాశాన్ని కలగమని పిలిచింది ఎవరు? మనిషి కాదు, సాదాసీదా వ్యక్తి కాదు, మనలాంటి వాడైతే కాదు. సృష్టికి పైన ఉన్నటువంటి వాడు, విశ్వమంతటిని కలుగు చేసిన వాడు,
ఆయన విశ్వమును కలగజేస్తున్నటువంటి ఆ ప్రక్రియలో, ఆ క్రమములో ఆకాశం కలుగునుగాక, భూమి కలుగునుగాక, సూర్య చంద్ర నక్షత్రాలు కలుగునుగాక అని ఆయన కలుగునుగాక అన్నాడు. కలుగునుగాక అని పలికినవాడు సృష్టికర్త. అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, క్రియేటర్. ఆయన కలుగ చేసేవాడు, సృష్టించేవాడు. సృష్టికర్తకి లోబడుతుంది. లోబడటం అంటే అదే మీరు అన్నారు కదా, పిలిస్తే రావటం అని, దాన్ని విధేయత అంటారు. మీకు పిల్లలు ఉన్నారనుకోండి సార్, గరికపాటి గారు, పిలిస్తే వస్తారు రారా? వస్తారు. ఆర్టీసీ బస్సు ఒకటి రాడలే, పిలిస్తే మీ పిల్లలు పలుకుతారు కదా. ఎందుకు? మీరు కన్నారు కాబట్టి, మీరంటే వాళ్ళకి గౌరవం కాబట్టి. దేవుడు ఉన్నాడే, దేవుడు సృష్టిని చేసేవాడు. ఆయన సృష్టికర్త. మనల్ని చేసింది ఆయనే, సృష్టి యావత్తును కలుగ చేసింది ఆయనే. మరి ఆయన సృష్టికి పైన ఉన్నవాడు కాబట్టి మరి సృష్టి ఆయన పిలిస్తే పలికిద్ది. ఆకాశం పలుకుతుంది, భూమి పలుకుతుంది, సముద్రాలు పలుకుతాయి, ప్రకృతి పలుకుతుంది, చెట్లు పలుకుతాయి, శిఖరాలు పలుకుతాయి, అన్నీ పలుకుతాయి. ఎందుకంటే వాటిని చేసేవాడు ఆయన, చేసినవాడు ఆయన. వాటికి తెలుసు. గరికపాటి గారు, మీకు తెలియకపోవచ్చు, బహుశా మీరు నమ్మకపోవచ్చు, కానీ ఆ ఆకాశానికి, భూమికి, సముద్రాలకి, సూర్య చంద్ర నక్షత్రాలకి వీటన్నిటినీ తెలుసు. మమ్మల్ని చేసేవాడు ఆయనే, చేసినవాడు ఆయనే అని అవి ఆయనకు పలుకుతాయి. ఈ పోలికని మీరు చెప్పడం ఎంత చండాలంగా ఉందంటే గరికపాటి గారు, మిమ్మల్ని నేను గౌరవిస్తూ మాట్లాడుతున్నాను, వ్యంగ్యంగా మాట్లాడటం లేదు. మీరు పిలిస్తే ఆర్టీసీ బస్సు రాకపోవడానికి, దేవుడు పిలిస్తే ఆకాశం భూమి రావటానికి అసలు పొంతనుందా అండి? మీ మీద నాకు గౌరవం ఉండేది, ఈరోజు పోయింది గౌరవం. నా గౌరవం పోతే మీకు వచ్చే నష్టం లేదు లేండి. కాకపోతే చెప్తున్నా, ఎంతసేపు ఇతరుల గ్రంథాల గురించి, ఇతరుల గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ వ్యాఖ్యల్ని మీరు మాట్లాడకపోతే మీకు తెల్లారదా? రోజు గడవదా? మేము ఎప్పుడైనా మీ గ్రంథాల గురించి మాట్లాడుతున్నామా? ఇప్పుడు నేను మాట్లాడొచ్చు, భగవద్గీతలు అలా ఉన్నాయి, రామాయణంలో ఇలా ఉంది, హైందవుల వేదాల్లో అలా. నాకు అవసరం లేదు సార్ అవి. అది నా విశ్వాసం కాదు, అది నా మతం కాదు, నా సిద్ధాంతం కాదు. దాన్ని పొగడక్కర్లేదు, కించపరచక్కర్లేదు. ఇది మా సంస్కారం. దీన్ని సంస్కారం అంటాం సార్. మీరు అంత పెద్దవాళ్ళు, నాకు తాత ముత్తాత సమానులు. మీరు అంత గేలిగా ఆకాశం పిలిస్తే రాదు, భూమిని పిలిస్తే రాదు, ఆర్టీసీ బస్సే రాదు, అవి ఎలా వస్తాయి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మొదటి పేజీలో, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాల్లో ఉన్న విషయాల్ని మీరు లేవనెత్తి కించపరచటం ఎంతమంది, లక్షలాది మంది క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటాయి చెప్పండి. మీరు అలా నోరు జారటం బాలేదు సార్. మీరు మాట్లాడిన మాట వెనక్కి తీసుకోవాలి అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మా మనోభావాలు, అది మా విశ్వాసం, అది మేము నమ్ముతాం. పోనీ మీరు నమ్మరా? ఆకాశం భూమి దేవుడు కలుగ చెయ్యలేదు అని మీరు నమ్ముతున్నారా? దేవుడు చెయ్యలేదు అనుకుంటున్నారా? అనుకోండి. మీరు అనుకునే దాన్ని ఎందుకు ప్రజల ముందుకు తీసుకొస్తారు? అది మా సిద్ధాంతం, మా గ్రంథం, మా దేవుడు, మా మతం కదా. మరి ఎదుటివాడి మతంని, ఎదుటివాడి మత విశ్వాసాన్ని, ఎదుటివాడి నమ్మకాన్ని తక్కువ చేసి కించపరిచి గేలిగా వ్యంగ్యంగా మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? ఎవరిచ్చారు అంటున్నా నేను. ఎవరిచ్చారు? రాజ్యాంగం ఆ హక్కును ఎవరికి ఇవ్వలేదే. ఎలా తీసుకుని మాట్లాడతారు మీరు? కాస్త నోరు అదుపులో పెట్టుకోండి సార్. వయసులో పెద్దవాళ్ళు, మీ పని మీరు చేసుకోండి. మీ గ్రంథాల గురించి చెప్పుకోండి, ప్రజలు నవ్వించే పనిలో ఉన్నారు, నవ్వించుకోండి. మీరు ఒక గొప్ప ఎంటర్టైనర్ సార్. ఎంటర్టైనే చేయండి, మనుషుల్ని దుఃఖ పెట్టద్దు అంటున్నా. నవ్వించండి, పర్లేదు, బాధ పెట్టద్దు. మీరు నవ్వుకోవడం కోసం ఎదుటి వారిని బాధ పెట్టడం చాలా తప్పు. దాన్ని సైకోయిజం, శాడిజం అని అంటారు. ఓకేనా? సో ఏదేమైనప్పటికీ కూడా ఆకాశాన్ని, భూమిని, విశ్వమంతటిని ఒక్క నోటి మాట చేత కలుగ చేసిన వాడు సృష్టికర్త అయిన దేవాతి దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఇది మా నమ్మకం. మీరు ఎలా మాట్లాడినా మా నమ్మకాన్ని మేము మార్చుకోము. అలా అని ఎలా పడితే అలా మాట్లాడితే నోరు మూసుకుని కూర్చోము.
ఇలా కౌంటర్లు ఇస్తాం, ఇలా సమాధానాలు చెప్తాం. మరొక్కసారి రిపీట్ అయిందంటే ఇంకాస్త గట్టిగా కౌంటర్ ఇస్తాం. మేము క్రైస్తవులం, ఇదే భారతదేశంలో బ్రతుకుతున్నాం. మా గ్రంథాన్ని తక్కువ చేసి మాట్లాడడాన్ని మేము జీర్ణించుకోలేం. అర్థం చేసుకుంటారని మీకు వివరంగా చెప్తున్నాం. ఇంకొకసారి నోరు జారకండి గరికపాటి గారు, జాగ్రత్తగా మాట్లాడుకోండి. అర్థమైందా? అర్థమైంది అనుకుంటున్నా.